Hello, my dear friends. Welcome to IC. Welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 6th డిసెంబర్కి సంబంధించిన కంటెంట్ క్యూరేట్ చేసి ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసైన్మెంట్, వొకాబులరీ, ఎడిటోరియల్ అండ్ రివిజన్. సో మనం నిన్న ఇచ్చినటువంటి అసైన్మెంట్కి సొల్యూషన్తో మనం మన సెషన్ని స్టార్ట్ చేద్దాం. సో అసైన్మెంట్ సొల్యూషన్ని ఓకే నిన్న ఎవరైతే ఆన్సర్ చేశారో సో వాళ్ళు చెక్ చేసుకోండి అమ్మా, రైట్. సో అసైన్మెంట్ సొల్యూషన్ని సీరియస్గా తీసుకున్న వాళ్ళు డెఫినెట్గా మంచి స్కోర్ ఖచ్చితంగా అయితే వాళ్ళు ఎగ్జామ్స్లో అబ్టైన్ చేస్తారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, సో మనం ఇచ్చేటువంటి కంటెంట్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. దిస్ విల్ రియలీ హెల్ప్ యూ ఓకే టు గెయిన్ కాన్ఫిడెన్స్ ఇన్ వాట్ ఎవర్ ఎగ్జామ్ యూ అపియర్ ఫర్. ఓకే, రైట్. సో మనం అన్ని కాన్సెప్ట్స్ని కలిపేస్తున్నాం కాబట్టి మీకు ఏంటంటే యూ విల్ గెట్ ఏ కమాండ్. ఓకే, కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. సో ఇప్పుడు ఏమంటుంటే ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఆన్ మండే సెట్ ద గవర్నమెంట్ వాస్ కమిటెడ్ టు ఇంక్రీజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ విమెన్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. టుడే ఇండియా is setting bigger targets for itself and is utilizing their full potential to achieve those targets, Mr. Modi said. మోదీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మనం తీసుకోవడం జరిగింది. దీంట్లో మనకు కొన్ని గ్రామాటికల్ కాన్సెప్ట్స్ ఓకే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అవే మనం ఎర్రస్ రూపంలో చూడబోతున్నాం. చూసారా, చూడండి. ఇప్పుడు ద ప్రైమ్ మినిస్టర్ అనడంలో ఏమాత్రం తప్పు లేదు. కాకపోతే ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అని మనం ప్రాపర్ నౌన్ వాడేసాం. ప్రాపర్ నౌన్ వాడేటప్పుడు యూ కెనాట్ యూస్ ఆర్టికల్ ద. ఓకే, అదే వితౌట్ మెన్షనింగ్ ప్రాపర్ నౌన్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్తే దట్ విల్ బి ఏ కామన్ నౌన్ కాబట్టి దాని ముందు మనం ఆర్టికల్ ద పెట్టచ్చు. బట్ వెన్ యూ యూస్ ద ప్రాపర్ నౌన్ యూ కెనాట్ యూస్ ఆర్టికల్ ద. తర్వాత గవర్నమెంట్ వాజ్ కమిటెడ్ టు, ఇక్కడ మీరు గమనించాల్సింది కమిటెడ్ టు. కమిటెడ్ అనేది యాడ్జెక్టివ్, ప్రతిబద్ధత, ఓకే, నిబద్ధత, దట్ ఈస్ కమిటెడ్. అయితే కమిటెడ్తో టు యాడ్జెక్టివ్గా వాడేటప్పుడు టు అనే ప్రిపోజిషన్ ఫిక్స్డ్గా ఉంటుంది. అదే మనకి కమిటెడ్ని వర్బ్గా కూడా వాడచ్చు. ఈ కమిటెడ్ ఏ క్రైమ్ అంటాం. ఓకే, ఈ కమిటెడ్ ఏ క్రైమ్. సో ఇందులో మనకి కమిటెడ్ ఎలా వాడడం, వర్బ్గా వాడడం జరిగింది. ఇక్కడ వర్బ్గా ఉందా, కాదు, యాడ్జెక్టివ్గా. సో కమిటెడ్ని యాడ్జెక్టివ్గా వాడేటప్పుడు దాని ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఏమవుతుంది, టు, ఫిక్స్డ్ ప్రిపోజిషన్ అనమాట. సో ఇక్కడ మనకి వర్బ్గా వాడేటప్పుడు ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఉండదు. సో అందుకే మనం కమిటెడ్ అంటే టు రావాలి అని మీరు బండగా చదివేస్తే ఏమవుతుందంటే ఈ కమిటెడ్ టు ఏ క్రైమ్, కమిటెడ్ తర్వాత టు అనేది ఫిక్స్డ్ ప్రిపోజిషన్ కదా అని అనుకోవచ్చు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, కమిటెడ్ని యాడ్జెక్టివ్గా వాడేటప్పుడు ఫిక్స్డ్ ప్రిపోజిషన్ షుడ్ బి టు. సో కమిటెడ్ టు సంథింగ్ అయితే టు ఫిక్స్డ్ ప్రిపోజిషన్ కాబట్టి ప్రిపోజిషన్ అన్నామంటే దీని తర్వాత ఏం రావాలి, నౌన్ రావాలి. సో దిస్ ఇస్ షుడ్ బి ఏ జెరండ్. ఇంక్రీజింగ్ అనాలి. ఇంక్రీజ్ ఇస్ ఇన్కరెక్ట్. ఇంక్రీజింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ విమెన్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. టుడే ఇండియా ఈజ్ సెట్టింగ్, చూసారా, ఇండియా సబ్జెక్ట్ ఫర్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. చూసారా, అది ఇట్ సెల్ఫ్ అని ఎందుకు అన్నాడు, దానికోసం అదే. సో ఇండియాని రీప్లేస్ చేయడానికి ఇట్ సెల్ఫ్ అనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని వాడాడు. ఓకే, అండ్ యూటిలైజింగ్ దేర్ అంటున్నాడు. చూసారా, సో ఇట్స్ సింగులర్, యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ సింగులర్. అక్కడ ఆల్రెడీ వాడేసాడు ఇట్ సెల్ఫ్ అని. ఇట్స్ ఫుల్ పొటెన్షియల్, నౌ ఇట్ ఈస్ సెన్సిబుల్. దీస్ ఆర్ ద ఎరర్స్ ఇన్ ద అసైన్మెంట్ పార్ట్. నౌ వీ విల్ టాక్ అబౌట్ రివిజన్ వొకాబులరీ. నేను వచ్చినటువంటి వర్డ్స్ని ఒకసారి మనం ఫాస్ట్గా నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనమ్మా, సో లెట్స్ లుక్ ఎట్ ద వర్డ్స్ దట్ ఆర్ గివెన్. ఇచ్చినటువంటి వర్డ్స్ని పరిశీలించండి. వెరీ ఫస్ట్ వన్ ఇస్ కర్సరీ అన్నాడు కదమ్మా. దట్ ఈస్ అన్ అడ్జెక్టివ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ నెగటివ్, అంటే కొంచెం నెగటివ్ అనుకో, అంటే పాజిటివ్ అయితే కాదు. కర్సరీ అని అంటే ఏంటంటే పర్ఫెక్టరీ అంటారు. పర్ఫెక్టరీ అనే వర్డ్ కూడా అలాంటిదే. పర్ఫెక్టరీ, డిసల్టరీ అంటే క్యాజువల్, అంటే అంత డెప్త్గా కాకుండా జస్ట్ క్యాజువల్గా దాన్ని అబ్జర్వ్ చేయడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ కర్సరీ. కర్సరీ అబ్జర్వేషన్స్ అంటే సో మీరు అంత డెప్త్లో కాకుండా పైన జస్ట్ అలా క్యాజువల్గా, ఓకే, నాట్ ఇన్వాల్వింగ్, అంటే ఎక్కువగా మనం ఫోకస్ చేయకుండా, డీప్ ఫోకస్ కాకుండా జస్ట్ అలా చూడటం, దట్ ఈస్ కాల్డ్ డిసల్టరీ. అంటే అయిష్టంగా అన్న టైప్లో సి కదా, అది యాడ్జెక్టివ్. ఎసిడియస్ ఓయుఎస్ ఇది కూడా యాడ్జెక్టివ్ విచ్ ఇస్ పాజిటివ్. సో ఎసిడియస్ యాస్ అంటే హార్డ్ వర్క్ కదా. యాస్ ఎప్పుడు కనిపించిన ఏంటమ్మా, విచ్ రిఫ్లెక్ట్స్ హార్డ్ వర్క్. సో ఎసిడియస్ మీన్స్ చాలా కష్టపడటం. అయితే కష్టపడడానికి దగ్గరగా ఉన్న వర్డ్ ఏంటి, డిలిజెంట్ అనే వర్డ్ ఏమైనా కనిపిస్తుందా, లేదు. షెడ్యూలెస్ అన్నా డిలిజెంట్ అన్నా సేమ్.
డిలిజెంట్ అన్న హార్డ్ వర్కింగ్ ఏ. తర్వాత సోలిడారిటీ ఐటీవై సఫిక్స్ అంటే ఇది ఖచ్చితంగా నౌన్. అయితే సంఘీభావం అని అంటాం. సౌభ్రాతృత్వం లేదంటే సంఘీభావం అంటే మీరు దానికి మద్దతు ప్రకటించడం. ఏదైనా ఒక మూవ్మెంట్ కోసం ఎవరైనా ఒక ఇనిషియేటివ్ వేస్తే, అడుగు వేస్తే మనం దానికి సంఘీభావం ప్రకటించడం. అంటే మనం దాన్ని సోలిడారిటీ, ఎక్స్ప్రెస్ యువర్ సోలిడారిటీ. సో మీరు దాన్ని సంఘీభావం వ్యక్తం చేయడం, ప్రకటించడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ సోలిడారిటీ. సో దీనికి దగ్గరగా ఉన్నవాడు ఏంటమ్మా అంటే ఇద్దరు సేమ్ ఒపీనియన్, నేను కూడా అతనితో సమ్మతిస్తున్నాను, యునానిమిటీ అనొచ్చు కదా. ఇది కూడా నౌనే కదా, ఐటీవై సఫిక్స్. సో దిస్ విల్ బి యువర్ కరెక్ట్ మీనింగ్. తర్వాత హార్ప్ ఆన్ అమ్మా, ఇది హార్ప్ తర్వాత ఆన్, ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. హార్పింగ్ ఆన్ అంటే ఏంటమ్మా, ఒకే మాటని పదే పదే రిపీట్ చేయడం. అంటే మనల్ని ఇరిటేట్ చేసే విధంగా మాటి మాటికి మనకి ఓకే రిపీటెడ్గా చెప్తే ఏమవుతుంది, మనకి ఇరిటేషన్ వస్తుంది. సో అలా మాటికి చెప్పి రిపీటెడ్గా చెప్పి మనల్ని ఇబ్బంది పెట్టడాన్నే యూ కాల్ ఇట్ ఎస్ హార్ప్ ఆన్. ఇది ఫ్రేజల్ వర్బ్గా మనం వాడతాం. సో మనకి ఇప్పుడు దగ్గరగా ఉన్నబడేది చూడండి, వెయిట్ అంటున్నాడు, నాగ్ అంటున్నాడు, ప్రపోజిషన్ అంటున్నాడు. సో నాగ్ అంటే ఏంటమ్మా, ఎన్నాయ్, నాగింగ్ అంటారు. నాగింగ్ అన్నది మనం ఎలా చెప్పుకోవచ్చు, వర్బ్గా చెప్పచ్చు. నాగింగ్ అన్నది నౌన్గా చెప్పచ్చు, నాగ్ అన్నది వర్బ్గా చెప్పచ్చు. సో ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, తర్వాత ఓవర్చర్స్, ఇది నౌన్, ప్లూరల్ నౌన్. ఓవర్చర్స్ అంటే ఏంటమ్మా, ఓవర్చర్స్ అంటే ఒక ప్రపోజల్, ఒక హింట్, ఒక ఇండికేషన్ అని చెప్పచ్చు. ప్రపోజిషన్ అన్నా, ప్రపోజల్ అన్నా, హింట్ అన్నా, ఇండికేషన్ అన్నా సేమ్. ఓకే, ఇవంతా సేమ్. సో ఓవర్చర్స్ మేడ్ బై బీజేపీ కొన్ని ప్రతిపాదనలు చేస్తుంది, ఒక ఆఫర్ని మన ముందు పెడుతుంది. ఓవర్చర్స్ సిగ్నల్ ఇవ్వడం, ఓకే, హింట్ ఇవ్వడం అని చెప్పడం. హెఫ్టీ అంటాం. హెఫ్టీ అనేది యాడ్జెక్టివ్ అమ్మ. హెఫ్టీ, సంథింగ్ ఈజ్ హెఫ్టీ అంటే దట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్. హెఫ్ట్ అన్నది నౌన్. సో విచ్ మీన్స్ వెయిట్. డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. హెఫ్ట్ అంటే నౌన్, హెఫ్టీ అన్నది యాడ్జెక్టివ్ ఫామ్. సో ఏదైనా యాడ్ హెఫ్ట్ టు దమ్ అంటే యాడ్ వెయిట్ టు దట్. సో దానికి కొంత గ్రావిటీ, దానికి కొంత బరువు యాడ్ అవ్వడం, రైట్. సో నా మాట మీద ఎటువంటి గౌరవం, వెయిట్ అని చెప్పేటప్పుడు హెఫ్ట్ అనే పదాన్ని మనం వాడుతుంటాం, రైట్. సో దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ వీ హ్యావ్ కమ్ అక్రాస్ యెస్టర్డేస్ ఎడిటోరియల్. నౌ వీ విల్ మూవ్ ఆన్ టు ఓకే టైటిల్ ఏంటమ్మా. సో ఇచ్చిన టైటిల్ ఏంటంటే ఆనెస్ట్ రెకనింగ్ అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ యూ మీన్ బై రెకనింగ్. రెకనింగ్ అనే పదాన్ని మనం ఎప్పుడు కనిపిస్తుంటుంది, రెకన్ అంటే జనరల్గా క్యాలిక్యులేట్, ఇవాల్యుయేట్ అనే మీనింగ్లో వస్తుంది. సో యూ హ్యావ్ టు రెకన్, ఏమంటున్నాడు, రెకనింగ్ అంటున్నాడు కదా. రెకాన్ అంటే క్యాలిక్యులేషన్, ఎస్టిమేషన్, ఇవాల్యుయేషన్ అనే మీనింగ్లో వస్తుంది. సో మనం ఒక ఆనెస్ట్గా చేస్తున్నటువంటి ఒక రెకనింగ్ అంటున్నాడు, అంటే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అయితే దేన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అది ఆనెస్ట్గా చేయాల్సి వచ్చిన అవసరం ఏమొచ్చింది, ఆనెస్ట్గా చేయాల్సినటువంటి అవసరం ఏంటి అన్నది మనం ఒకసారి చూద్దాం. మేజర్ వరల్డ్ ఎకానమీస్ సీమ్ అన్విల్లింగ్ టు మూవ్ అవే ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్. ఓకే, ఫాజిల్ ఫ్యూయల్ వాడకం నుంచి దూరంగా జరగడానికి మేజర్ అంటే ప్రధానమైనటువంటి ప్రపంచ ఆర్థిక శక్తులు ఏవి కూడా అయిష్టత వ్యక్తం చేస్తున్నాయి, ఇష్టం వ్యక్తం చేయట్లేదు. ఓకే, సుముఖంగా లేవు. అన్విల్లింగ్ అంటున్నాడు కదా. ఫాజిల్ ఫ్యూయల్, ఓకే, ఫాజిల్ ఫ్యూయల్స్ మీ అందరికీ బాగా తెలుసు. సో ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ వాడకాన్ని తగ్గించుకోవడానికి ఏమాత్రం కూడా సుముఖత చూపించట్లేదు. శిలాజ ఇంధనాలు అంటాం. ఫ్యూయల్ అంటే ఇంధనాలు కదా, శిలాజాలకు సంబంధించినటువంటి ఇంధనాలను మనం ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. ఓకే, సో ఇది ఏ కాంటెక్స్లో మాట్లాడుతున్నది మనం ఒకసారి ఆర్టికల్ని చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్లీజ్ గెట్ ఆన్ టు ద ఆర్టికల్, ప్లీజ్ గో త్రూ ద ఆర్టికల్ వన్స్. తర్వాత మనం డిస్కస్ చేసేదంతా మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి అమ్మా. The boundary wall enclosing discussions around global climate is 1.5 degrees centigrade or the average increase in global temperatures since pre-industrial times. Okay, boundary wall అంటే లిమిట్. దేనికి సంబంధించినటువంటి లిమిట్ అమ్మా, గ్లోబల్ క్లైమేట్కి సంబంధించినటువంటి డిస్కషన్స్లో భాగంగా మనకు ఉన్నటువంటి లిమిట్ ఎంత, 1.5 degrees centigrade, అంతకు మించి ఉండకూడదు. ఆర్ ద యావరేజ్ ఇంక్రీజ్ ఇన్ గ్లోబల్ టెంపరేచర్ సిన్స్ ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్. దాన్నే మనం ఆ 1.5 degreesని మరో విధంగా ఎలా చెప్పుకోవచ్చు, ఎవ్రీ ఇయర్ గ్లోబల్ టెంపరేచర్స్ ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్ నుంచి చూసుకుంటే కనుక 1.5 degrees కంటే ఎక్కువగా పెంచనివ్వకుండా అదొక బౌండరీగా, ఓకే,
దట్ ఈస్ ద లిమిట్ లాగా మనం చెప్పుకోవచ్చు. నౌ దట్ 1 degrees ఈస్ క్రాస్డ్. అయితే 1.5 degrees అనేది మనకి లిమిట్ కదా, ఆల్రెడీ 1 degree అయితే క్రాస్ అయిపోయిందంట. ఆల్ ద ర్యాంగ్లింగ్ అంటే ఇప్పుడు గొడవ. సో ర్యాంగ్లింగ్ మీన్స్ ఇప్పుడు అంతా జరుగుతున్న రభస, ఆ గందరగోళం, ఒకరితో ఒకరు ఓకే గొడవ, ఆ గొడవనే మనం ర్యాంగ్లింగ్ అంటాం. సో ర్యాంగ్లింగ్ అనేది అక్కడ నౌన్గా వాడాడు. అండర్ వే, సో అది ప్రస్తుతానికి నడుస్తూ ఉంది, అండర్ వే. అట్ ద క్లైమేట్ సమిట్, ఎక్కడ జరుగుతుంది ఆ ర్యాంగ్లింగ్? దుబాయ్లో జరుగుతున్నటువంటి క్లైమేట్ సమిట్లో ప్రస్తుతానికి ఆ గొడవ జరుగుతుంది. ఈజ్ టు క్యాప్ ద 1/2 degree రైస్. అంటే ఆల్రెడీ 1 degree క్రాస్ అయిపోయింది కాబట్టి ఎలా అయినా మనం 1/2 degree రైస్ని అక్కడితో ఆపేయగలగాలి, లేదంటే చాలా ఉపద్రవం ముంచుకొస్తుంది అన్న టైప్లో. సో అక్కడ తర్జన జరుగుతున్నాయి. గ్లోబల్ ప్లెడ్జెస్ టు కట్ ఎమిషన్స్ ఆర్ ఇన్సఫిషియంట్ టు అచీవ్ దిస్. అయితే గ్లోబల్గా అందరూ చేసినటువంటి ప్రతిజ్ఞలు, ప్లెడ్జెస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ప్రతిజ్ఞలు ఎవరైతే చేశారో ప్రపంచ దేశాలన్నీ దేనికోసం? ఈ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఏవైతే రిలీజ్ చేస్తామో పొల్యూటెంట్స్, సో దాన్ని కట్ చేయడం. సో ఆ ఎమిషన్స్ని కట్ చేయడం నేపథ్యంలో కొన్ని ప్రతిజ్ఞలు అయితే తీసుకున్నాయి ప్రపంచ దేశాలు. అవైతే సరిపోవట్లేదంట. ఈ 0.5 degree రైజ్ని క్యాప్ చేయడం అంటే అక్కడ ఏంటమ్మా? లిమిట్ చేయడం. క్యాప్ అంటే ఇక్కడ మీనింగ్ లిమిట్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, ఆ రైజ్ని అక్కడితో ఆపేయడం. ఓకే, కరెంట్ ఎస్టిమేట్స్ ఆర్ దట్ టు లిమిట్ వార్మింగ్ టు 1.5 degrees centigrade, the world requires 3 times more renewable energy capacity by 2030 or at least 11,000 gigawatts. సో ఈ ఫ్యాక్ట్ చూసారా? ప్రస్తుతం మా ఎస్టిమేషన్స్ ద్వారా మనకి ఏం అర్థమవుతుంది, ఏం తెలియవస్తుందంటే, ఈ వార్మింగ్ని 1.5 degreesకి లిమిట్ చేయాలంటే ప్రపంచ దేశాలకైతే అవసరమైనటువంటి ఎనర్జీ, ఇప్పుడు నడుస్తున్నటువంటి ఎనర్జీతో పోల్చుకుంటే అవసరాలు ఏవైతే ఉన్నాయో దానికి 3 times మోర్ రెన్యూవబుల్ ఎనర్జీ అయితే అవసరం అవుతుంది. అయితే 2030 కల్లా మన దగ్గర 3 times ప్రస్తుతం ఎంత అయితే మనం జనరేట్ చేయగలుగుతున్నామో దానికి 3 అవసరం అవుతుంది 2030 కల్లా, లేదంటే 11,000 gigawatts మనకి అవసరం అవుతుంది ఎనర్జీ. అది చెప్తున్నాడు. దట్ దెర్ ఈజ్ వైడ్ గ్లోబల్ కన్సెన్సస్, ఏకాభిప్రాయం అంటాం. కన్సెన్సస్ ఈ పదం మనకు చాలాసార్లు రావడం జరిగింది. సో విభిన్న దేశాలకు చెందిన వాళ్ళు ఒక ఒపీనియన్కి రావడం, దట్ ఈస్ కాల్డ్ కన్సెన్సస్, ఏకాభిప్రాయం. ఓకే, ఆన్ ద నీడ్ ఫర్ దిస్ ట్రిప్లింగ్ వాజ్ ఫస్ట్ ఫార్మలీ ఆర్టికులేటెడ్ ఇన్ ద న్యూ ఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ అట్ ద G20 సమిట్ ఇన్ ఢిల్లీ ఇన్ సెప్టెంబర్. అయితే ట్రిపుల్ అన్నాడు కదా, 3 times అన్నాడు కదా. ఈ 3 అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఎవరు ఆర్టికులేటెడ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయడం. దేన్నైనా మీరు స్పష్టంగా చెప్పగలడాన్ని యూ కాల్ ఇట్ యాస్ ఆర్టికులేట్. ఆర్టికులేట్ ఈస్ అ వర్బ్, అడ్జెక్టివ్గా కూడా వాడచ్చు. ఆర్టికులేషన్ ఈజ్ యువర్ నౌన్. సో న్యూఢిల్లీలో జరిగినటువంటి న్యూఢిల్లీ లీడర్స్ సమిట్లో, అది ఎక్కడమ్మా? G20 సమిట్ నేపథ్యంలో ఆ న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్లో పేర్కొన్నారు, ఇలా ట్రిపుల్ చేయాల్సి వస్తుంది, మనకు అవసరం అవుతుంది అనే ఫ్యాక్ట్ని వాళ్ళు అక్కడ వెల్లడించారు సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగినటువంటి G20 సమావేశంలో. ఇన్ ద రన్అప్ అంటే ఏంటమ్మా? ప్రిపరేషన్. రన్అప్ అంటే దేనికైనా మీరు సన్నద్ధం అవ్వడం అంటాం కదా, ఎన్నికల కోసం సన్నద్ధం అవ్వడం. రన్అప్ అంటే వెన్ యూ ప్రిపేర్ సంథింగ్. అయితే దేనికి సంబంధించి? దుబాయ్ సమ్మిట్కి సంబంధించి మీరు చేసినటువంటి ప్రిపరేషన్. ఇట్ వాజ్ పర్సీవ్డ్ దట్ దిస్ వుడ్ be widely endorsed by the larger group of about 190 countries signatory to the UN Convention on Climate. అయితే అందరూ ఏమని ఆలోచించారు? ఇట్ వాజ్ పర్సీవ్డ్ అంటే అందరూ ఏమని భావించారంట? ఖచ్చితంగా చాలా ఎక్కువ కంట్రీస్ దీనికి సపోర్ట్ చేస్తాయి. వైడ్లీ ఎండార్స్డ్, విస్తృతంగా దీనికి మద్దతు అయితే లభిస్తుంది. ఆల్మోస్ట్ 190 దేశాలు దీనికి మద్దతు పలుకుతాయి. ఓకే, UN కన్వెన్షన్ ఆన్ క్లైమేట్. సో అక్కడ ఈ UN కన్వెన్షన్ ఆన్ క్లైమేట్, UNCC అంటారు. సో అక్కడ సిగ్నేచర్స్ పెడతారు అంటే మద్దతును తెలపడానికి. సో అక్కడ 190 దేశాలు ఖచ్చితంగా ఎండోర్స్ చేస్తాయి అన్నట్టుగా అందరూ భావించారు దుబాయ్ సమిట్కి ప్రిపరేషన్స్ అప్పుడు. ఇట్ టర్న్స్ అవుట్ దట్ సో ఫార్ 118 కంట్రీస్ హ్యావ్ ఎండోర్స్డ్. అయితే రియాలిటీ ఏంటమ్మా? 190 దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి, 190 దేశాలు మద్దతును ప్రకటిస్తాయి అని ఏవైతే వీరు భావించారో. కాకపోతే ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఇట్ టర్న్స్ అవుట్, సో మనకి వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటి? 118 దేశాలు వాళ్ళైతే ఈ ప్రతిజ్ఞ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేసి 118 దేశాలు. అండ్ 2 మేజర్ కంట్రీస్, దట్ ఈస్ ఇండియా అండ్ చైనా, హ్యావ్ సో ఫార్ అబ్స్టైన్డ్ ఫ్రమ్ సైనింగ్.
కాకపోతే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మేజర్ కంట్రీస్, ప్రధాన దేశాలు ఏవి, ఇండియా అండ్ చైనా, అవి మాత్రం సైనింగ్కి దూరంగా ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అబ్స్టైన్డ్ అంటే నాట్ పార్టిసిపేటింగ్, యాబ్సెంట్ అనే మీనింగ్ వస్తుంది. అబ్స్టైన్డ్ అనే వర్డ్ మీరు ఎప్పుడైనా వాడాడంటే దూరంగా అనే మీనింగ్ వస్తుంది. అబ్స్టైన్, గివ్ అప్. అయితే అబ్స్టైన్తో మనకి ఫ్రమ్ అన్నది ఫిక్స్డ్ ప్రిపోజిషన్. యూ ఆల్వేస్ యూస్ ఫ్రమ్ యాజ్ ఎ ఫిక్స్డ్ ప్రిపోజిషన్ విత్ అబ్స్టైన్. యూ ఆల్వేస్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. సో సైనింగ్, అందుకే మనకి సైనింగ్ అన్నది నౌన్ కదా, ప్రిపోజిషన్ తర్వాత నౌన్. ద గ్లోబల్ రెన్యూబుల్స్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్లెడ్జ్, వైల్ స్టిల్ ఎ డ్రాఫ్ట్ టెక్స్ట్, says that in their pursuit of tripling renewable energy capacity, signatories should also commit to phase down of unabated coal power, in particular ending the continued investment in unabated new coal-fired power plants. This is a major red line for India. Okay, so global renewables and energy efficiency pledge, అది డ్రాఫ్ట్ టెక్స్టే, అంటే అది ఒక ముసాయిదా మాత్రమే, అది ఇంకా యాక్ట్ కింద మారలేదు, కేవలం అది డ్రాఫ్ట్ స్టేజ్లోనే ఉంది. ఓకే, అయితే అందులో పేర్కొనబడింది ఏంటి, పర్స్యూట్ ఆఫ్ ట్రిప్లింగ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే మనం ట్రిపుల్ చేయాలనే అవసరం మనకి వచ్చిందో, అంటే ఇప్పుడు 0.5 degrees క్యాప్ చేయడానికి 3 times ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ అవసరం అవుతుందని చెప్పాడు కదా. సో దానికోసం ఈ సిగ్నేటరీస్ ఎవరైతే ఉంటారో, అంటే సైన్ చేసే కంట్రీస్ ఏవైతే ఉంటాయో, కేవలం సైన్ చేయడమే కాదు, ఇంకో దానికి కూడా వాళ్ళు కమిట్ అవ్వాలి. చూసారు ఇక్కడ కమిట్ టు మళ్ళీ వచ్చింది, కమిట్. ఓకే, సో కమిట్ ఇక్కడ యాడ్జెక్టివ్, దీనికి టు అనేది ఫిక్స్డ్ ప్రిపోజిషన్. దేనికి కమిట్ అవ్వాలమ్మా, ఫేజ్ డౌన్, అంటే విడతల వారీగా తగ్గించుకుంటూ పోవాలి. దేన్ని, అన్అబేటెడ్ కోల్ పవర్. ఓకే, అన్అబేటెడ్. ఓకే, సో అన్అబేటెడ్ అనే పదం మనకి యాడ్జెక్టివ్గా వాడడం జరిగింది. అన్అబేటెడ్ ఎప్పుడైనా నిరాటంకంగా అంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ బలం తగ్గని అని చెప్పచ్చు. దట్ ఈస్ కాల్డ్ అన్అబేటెడ్. అన్అబేటెడ్ కోల్ పవర్, ఇన్ పర్టికులర్ ఎండింగ్ ద కంటిన్యూడ్ ఇన్వెస్ట్మెంట్. సో న్యూ కోల్ పవర్ ప్లాంట్స్, సో కోల్ వాడాల్సి వచ్చినటువంటి పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన వాటిని కూడా మనం ఎండ్ చేసేయాలి. ఇన్ పర్టికులర్, స్పెసిఫిక్గా ఏం చెప్తున్నాడు, ఇన్ పర్టికులర్ అంటే స్పెసిఫిక్గా. ఓకే, స్ట్రెస్ చేయడం, ఎంఫసైజ్ చేస్తున్నాడు వేటి మీదమ్మా, ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మనం కంటిన్యూ చేస్తున్నామో వేటి మీద, న్యూ కోల్ ఫైర్ పవర్ ప్లాంట్స్. సో ఏ పవర్ ప్లాంట్స్లో అయితే కొత్తగా స్టార్ట్ చేసేటువంటి పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కోల్ అవసరం ఉంటుందో, అటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ మనం చేయడం ఆపేయాలి అన్నట్టుగా చెప్తున్నాడు. దిస్ ఈజ్ ఏ మేజర్ రెడ్ లైన్ ఫర్ ఇండియా. రెడ్ లైన్ అనే పదం వాడాడు, అంటే ఇది మనకి పెద్ద ఆటంకం. మేజర్ రెడ్ లైన్ అంటే దీనివల్లనే మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. సో అది మనకి అడ్డంకిగా మారింది. ఓకే, మనల్ని బ్లాక్ చేసింది, స్టాప్ చేసింది. రెడ్ లైన్ అంటే వీ కెనాట్ గో ఫర్దర్ కదా. రెడ్ లైన్ కనిపిస్తే మనం ఏం చేస్తాం, వి స్టాప్ ఎట్ ద ట్రాఫిక్ ఐలాండ్. సో ఇది మనకి పెద్ద ఆటంకంగా మారింది అని చెప్తున్నాడు. ఓకే, సో వైల్ ఇండియా హ్యాస్ పొజిషన్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ద ఛాంపియన్ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ, ఇట్స్ 2030 టార్గెట్స్ యాజ్ ఆర్టికులేటెడ్ ఇన్ ఇట్స్ ఫార్మల్ nationally determined contribution speak of tripling renewable energy capacity to 500 gigawatts from the current 170 gigawatts. అయితే ఇండియాకి ఆల్రెడీ ఒక మంచి తన స్థానాన్ని తను ఎలా నిలుపుకుందంట, ఛాంపియన్ అంటే సపోర్టర్ అని అర్థం. ఛాంపియన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటమ్మా, సపోర్ట్ చేసేది అని చెప్పే కాంటెక్స్ట్లో మనకి ఛాంపియన్ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ వాడకంలో సో అది ఎప్పుడు ముందుంటుంది, అది ఎప్పుడు కూడా దానికి సపోర్టివ్గా ఉంటుంది అనే మీనింగ్లో వాడతాం. ఛాంపియన్ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ 2030కి సంబంధించినటువంటి టార్గెట్స్ యాజ్ ఆర్టికులేటెడ్ ఇన్ ఇట్స్ ఫార్మల్. సో ఎక్కడైతే వ్యక్తం చేసే ఫార్మల్లో ఏమని, నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, సో ఎన్డీసీ అంటారు దాన్ని. సో అదేమని చెప్తుంది, రెన్యూబుల్ ఎనర్జీని మూడింతలు చేసుకోవాలి. కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి 170 గిగావాట్స్ నుంచి మన సప్లై ఎంతకు పెరగాలి, 500, ఆల్మోస్ట్ ట్రిపులే కదా. 17 3s are 51 కదమ్మా, అంతేనా. సో 500 గిగావాట్స్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ట్రిపుల్. ఇట్ హ్యాస్ రీట్రేటెడ్, పునరుద్ఘటించడం. రీట్రేటెడ్ అంటే అర్థం ఏంటమ్మా, పునరుద్ఘటించడం. చాలాసార్లు పునరుద్ఘటించడం జరిగింది. దట్ ఇట్ కుడ్ నాట్ బీ ఫోర్స్డ్ టు గివ్ అప్ సర్టెన్ ఫ్యూయల్స్. ఓకే, కుడ్ నాట్ బీ ఫోర్స్డ్ టు గివ్ అప్ సర్టెన్ ఫ్యూయల్స్. మేము కొన్ని ఫ్యూయల్స్ని గివ్ అప్ చేయడం కుదరదు. సర్టెన్ ఫ్యూయల్స్ని మేము డూ అవే అంటాం, గివ్ అప్ అంటాం. గివ్ అప్ అంటే ఏంటి, దాన్ని తొలగించడం, వాడటం ఆపేయడం. ఓకే,
సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని చాలాసార్లు పునరుద్ఘాటించింది. కోల్ ఫైర్డ్ ప్లాంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ నియర్లీ 70% ఆఫ్ ఇండియాస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఇది ఒక ఫ్యాక్ట్ అమ్మా. కోల్తో నడిచేటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో 70% ఇండియా యొక్క గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి అవే కారకం అవుతున్నాయి, కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనమాట. ఏవమ్మా? కోల్ ఫైర్డ్ ప్లాంట్స్. సో అవే 70% వరకు ఎమిషన్స్కి రెస్పాన్సిబుల్. డెవలప్డ్ కంట్రీస్ దట్ హ్యావ్ మేడ్ కమిట్మెంట్స్ టు గివ్ అప్ కోల్ ఆఫెన్ హ్యావ్ అదర్ లార్జ్ ఫాజిల్ ఫ్యూయల్ రీసోర్సెస్ యాజ్ బ్యాకప్. సో మనకు ఒక ఫ్యాక్ట్ చెప్తున్నాడు. డెవలప్డ్ కంట్రీస్ ఏంటి? కోల్ని ఇవ్వడానికి ఓకే మాకు అవసరం లేదు, కోల్ మీద మేము ఎక్కువ డిపెండ్ అవ్వము అని వాళ్ళైతే కమిట్మెంట్ ఇచ్చేశారు. పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉన్నాయి, ఆల్టర్నేటివ్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఉన్నాయి బ్యాకప్ కింద. సో దానివల్ల కోల్ని పక్కకు తీసేయడం, దాన్ని ఆపేయడం అన్నది పెద్ద సమస్య కాదు. కాకపోతే ద యునైటెడ్ స్టేట్స్ జాయిన్ 56 అదర్ కంట్రీస్ అట్ దుబాయ్ ఇన్ ఏ కమిట్మెంట్ టు కంప్లీట్లీ ఎస్చ్యూ. అది ఎస్చ్యూ అనే పదం చాలా ఇంపార్టెంట్. అవాయిడ్ అని మీనింగ్ వస్తుంది. ఎప్పుడైనా ఎస్చ్యూ అన్నది వర్బ్గా వాడేది చూసారా? కంప్లీట్లీ యాడ్వర్బ్ కదా. సో ఎస్చ్యూ ఈజ్ యువర్ వర్బ్. కోల్ ఫర్ ఇట్స్ ఎనర్జీ యూస్. యుఎస్ రీసెంట్గా 56 కంట్రీస్తో జాయిన్ అయింది. ఎక్కడ? దుబాయ్లో. ఆ దుబాయ్లో జరిగినటువంటి కన్వెన్షన్లో వాళ్ళు ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఏంటమ్మా? మొత్తానికి మేము కోల్ యూసేజ్ని ఎనర్జీ కోసం వాడటం ఆపేస్తాము అన్నట్టుగా వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు 2035 కల్లా. దట్ ఈస్ ద టార్గెట్ ఫిక్స్డ్ బై యుఎస్. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చిందంటే డెవలప్డ్ కంట్రీస్ గురించి మనం మాట్లాడాం అంతకు ముందు సెంటెన్స్లో. సో అందుకే ఎగ్జాంపుల్ కింద యునైటెడ్ స్టేట్స్ని తీసుకోవడం జరిగింది. హౌఎవర్ ది యుఎస్ ఓన్లీ డ్రాస్ అబౌట్ 20% ఆఫ్ ఇట్స్ ఎనర్జీ ఫ్రమ్ కోల్ అండ్ అట్లీస్ట్ 55% ఆన్ ఆయిల్ అండ్ గ్యాస్ విత్ ప్లాన్స్ టు యాక్చువల్లీ ప్రొడ్యూస్ మోర్ ఆఫ్ ఇట్ ఇన్ 2030 దాన్ అట్ ప్రెజెంట్. అయితే మనం గమనించాల్సిన ఫ్యాక్ట్ ఏంటి? యుఎస్ అలా చేయగలిగింది. ఎందుకు అలా చేయగలిగింది? ఎందుకంటే దానికి కావాల్సిన మొత్తం ప్రొడక్షన్లో 20% మాత్రమే కోల్ నుంచి అది తీసుకొస్తుంది. మిగతా 55% ఏదైతే ఉందో అది ఆయిల్ నుంచి, గ్యాస్ నుంచి అది తీసుకోగలుగుతుంది. సో 20% మాత్రమే కోల్ మీద డిపెండ్ అవుతుంది, 55% ఆయిల్ మీద, గ్యాస్ మీద డిపెండ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే రానున్న కాలంలో 2030 కల్లా ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలనేటువంటి ప్లాన్స్లో అయితే ఉంది. ద పారాడాక్స్ ఆఫ్ ద వరల్డ్స్ మేజర్ ఎకానమీస్ కమిట్మెంట్ టు రెన్యూవబుల్ ఎనర్జీ ఈజ్ దాట్ it is not as of now actively geared to replace fossil fuel. ఫాజిల్ ఫ్యూయల్ని రీప్లేస్ చేసే విధంగా కమిట్మెంట్ అయితే ఇస్తున్నాయి వరల్డ్ యొక్క మేజర్ ఎకానమీస్ అని చెప్తున్నాడు. ఓకే, కమిట్మెంట్ టు రెన్యూవబుల్ ఎనర్జీ. పారాడాక్స్ అంటే ఏంటమ్మా? సెల్ఫ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అంటాం. సో ఎప్పుడైనా మీరు పారాడాక్స్ అనే పదం వాడుతున్నారంటే సెల్ఫ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. ఓకే, సో ఆ సెల్ఫ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఏంటి? వరల్డ్స్ మేజర్ ఎకానమీస్ రెన్యూబుల్ ఎనర్జీని కమిట్ చేస్తున్నాయి. సో దానివల్ల ఏంటి? ఫాజిల్ ఫ్యూయల్ని వాళ్ళు రీప్లేస్ చేయడానికి చాలా గేర్డ్. ఓకే, గేర్డ్ అంటే చాలా యాక్టివ్గా, ఫాస్ట్గా వెళ్తున్నాయి అనే మీనింగ్ వస్తుంది. టిల్ దేర్ ఈజ్ అన్ ఆనెస్ట్ కమిట్మెంట్ టు యాక్చువల్లీ రీప్లేస్ ఎగ్జిస్టింగ్ అండ్ ఫ్యూచర్ ఫాజిల్ కెపాసిటీ విత్ క్లీన్ ఎనర్జీ, ప్లెడ్జెస్ అండ్ డిక్లరేషన్స్ ఆర్ వర్త్ లిటిల్ మోర్ దాన్ ద పేపర్ దే ఆర్ డ్రాఫ్టెడ్ ఆన్. అప్పటి వరకు దెర్ ఈజ్ అన్ ఆనెస్ట్ కమిట్మెంట్. సో నిజంగా అందరికీ ఒక ఆనెస్ట్గా ఒక కమిట్మెంట్ అయితే ఉంది. దేనికోసం? ప్రస్తుతం ఉన్నటువంటి ఫాజిల్ కెపాసిటీ, ఎగ్జిస్టింగ్ అంటే కరెంట్ అనే మీనింగ్ వస్తుంది, అలానే ఫ్యూచర్ ఫాజిల్ కెపాసిటీ ఏది ఉందో దాన్ని రీప్లేస్ చేయాల్సినటువంటి కమిట్మెంట్ అయితే అందరిలో నిజాయితీగానే ఉంది. విత్ క్లీన్ ఎనర్జీ, అంతే కదా? క్లీన్ ఎనర్జీతోనే దాన్ని రీప్లేస్ చేయాలి ఫాజిల్ ఫ్యూయల్స్ని. Pledges and declarations are worth little more than the paper they are drafted on. So pledges, declarations అన్నవి ఏంటమ్మా? లిటిల్ మోర్ దాన్. సో ఆ డిక్లరేషన్స్, ప్లెడ్జెస్ అంటే ప్రతిజ్ఞలు చేయడం కావచ్చు, డిక్లరేషన్స్ ఏమైనా సైన్ చేయడం కావచ్చు. సో ఆర్ వర్త్ లిటిల్ మోర్ దాన్. సో కొంత మేరకు ఆ పేపర్ మీద డ్రాఫ్ట్ చేసిన వాటికంటే కొంత లిటిల్ మోర్ అని చెప్తున్నాడు. ఓకే, సో మీరు దాన్ని కమిట్మెంట్ సీరియస్గా తీసుకొని దాన్ని రియలైజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ ప్లెడ్జెస్, డిక్లరేషన్స్ ద్వారా కొంత మాత్రమే ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. లిటిల్ మోర్ దెన్ ద పేపర్ దే ఆర్ డ్రాఫ్టెడ్ ఆన్. సో దేని మీద అయితే డ్రాఫ్ట్ చేయబడిందో పేపర్, సో దాంతో పోల్చుకుంటే లిటిల్ మోర్ అంటున్నాడు. ఏవి? ఈ ప్లెడ్జెస్ అండ్ డిక్లరేషన్స్. సో దట్ ఈస్ అవర్ ఎడిటోరియల్. సో నౌ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. టాపుల్ అనే వర్డ్ని
చెప్పడం జరిగింది. వాట్ డూ యూ మీన్ బై టాపుల్? టాపుల్ అంటే మీనింగ్ ఏంటమ్మా? పవర్ నుంచి దించేయడం అనే మీనింగ్లో మనం టాపుల్ అనే పదాన్ని వాడతాం. పైనుంచి కిందకి అనే కాంటెక్స్లో వాడచ్చు, లేదంటే పైన ఉన్న వ్యక్తిని, పవర్లో ఉన్న వ్యక్తిని పవర్ లేకుండా చేయడం. టాపుల్డ్ అంటే ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ ఈ మధ్య గెలిచింది కదా ఎలక్షన్స్లో. సో ద కాంగ్రెస్ టాపుల్డ్ ద బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ అని చెప్పచ్చు. సో దాని అర్థం ఏంటి? సో పవర్ నుంచి దించేయడం, ఆ కాంటెక్స్లో మనం వాడతాం. ద స్టాచ్యూ ఆఫ్ ద డిక్టేటర్ వాజ్ టాపుల్డ్ బై ద క్రౌడ్స్. సో టాపుల్డ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఓవర్త్రో, డీథ్రోన్, డిపోజ్, కిందకి పడేయడం అనే మీనింగ్. టు ఫోర్స్ ఎ లీడర్ ఆర్ గవర్నమెంట్ అవుట్ ఆఫ్ పవర్, టు లూజ్ బ్యాలెన్స్ అండ్ ఫాల్ డౌన్. ఈ రెండు కాంటెక్స్లో కూడా మనం, రెండు మీనింగ్స్లో కూడా మనం దాన్ని వాడచ్చు. పడిపోవడం అనే సెన్స్లో వాడచ్చు, లేదంటే ఒక లీడర్ని పవర్ లేకుండా చేయడం. ఓకే, దట్ ఈస్ టాపుల్. ఓవర్త్రో చూసారు కదా సినోనిమ్స్, డీథ్రోన్, డిపోజ్, ఆల్ ఆర్ సినోనిమ్స్. రెసిలియన్స్ ఇది నౌన్. వాట్ యూ మీన్ బై రెసిలియన్స్? పాజిటివ్ కాంటెక్స్లో వాడతాం. బౌన్స్ బ్యాక్ అంటాం కదా, చాలాసార్లు రావడం జరిగింది, చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. రెసిలియన్స్ అంటే ఏంటమ్మా? విత్ స్టాండ్, మనకు వచ్చేటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మనం గట్టిగా నిలబడగలడం. దట్ ఈస్ కాల్డ్ రెసిలియన్స్. ద పవర్ టు విత్ స్టాండ్ ట్రబుల్స్, విత్ స్టాండ్ అడ్వర్సిటీస్. చూడండి ఇక్కడ సపల్నెస్ అనొచ్చు, టఫ్నెస్ అనొచ్చు, అంటే మనం చాలా స్ట్రాంగ్గా ఉండగలడం. ద ఎబిలిటీ టు బీ హ్యాపీ, సక్సెస్ఫుల్ ఎట్సెట్రా అగైన్ ఆఫ్టర్ సంథింగ్ డిఫికల్ట్ ఆర్ బ్యాడ్ హ్యాస్ హ్యాపెండ్. ఓకే, ఏదైనా డిఫికల్ట్ కానీ బ్యాడ్ కానీ జరిగేటప్పుడు మనం మళ్ళీ తిరిగి సక్సెస్ఫుల్ హ్యాపీగా ఉండడానికి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ని ఉద్దేశించే మనం రెసిలియన్స్ అంటాం. ట్రామా రీసెర్చర్స్ ఎంపసైజ్ అంటే దాని మీద స్ట్రెస్ చేయడం. ద రెసిలియన్స్ ఆఫ్ హ్యూమన్ సైకే అంటే మెంటల్ పవర్. ఓకే, దట్ ఈస్ రెసిలియన్స్. నెయివ్ ఇది యాడ్జెక్టివ్గా వాడతాం, ఇది కొంచెం నెగిటివ్ కాంటెక్స్లో వాడతాం. నెయివ్ అంటే అంత సోఫిస్టికేటెడ్ కాదు, అంటే చాలా అమాయకం. ఇన్నోసెంట్ అని చెప్పొచ్చు, అంత డెవలప్ కాలేదు అనే మీనింగ్లో మనం చెప్పుకోవచ్చు. ఇన్నోసెంట్, క్రెడ్యులస్, ఇంజెన్యూయస్, గలిబుల్. ఓకే, అంటే ఎవరైనా ఈజీగా మోసం చేయడానికి అవకాశం ఉన్నాయి వాటిలో మనం క్రెడ్యులస్ అని, గలిబుల్ అని కానీ చెప్పుకుంటాం. ఈ రెండు కూడా సినోనిమ్స్. ఇవి చాలాసార్లు ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు అది ఇంపార్టెంట్. It was naive of her to think that she would ever get her money back. సో ఆమె మనీ మళ్ళీ తిరిగి సంపాదించగలుగుతుందా అంటే చాలా కష్టం. Too ready to believe someone, ఎవరినైనా ఈజీగా నమ్మేయడం. Or to trust that someone's intentions are good, especially because of lack of experience. ఎక్స్పీరియన్స్ అంత లేకపోవడం వల్ల అందరినీ నమ్మి మునిగిపోవడం. naive. ఎలక్ట్రక్యూషన్ అంటారు, దట్ ఈస్ అ నౌన్. ఎలక్ట్రక్యూట్ ఈస్ అ వర్బ్. సో కరెంట్ షాక్ తగిలి చనిపోవడం. షాక్ తగిలి విద్యుతాఘాతం అంటారు, విద్యుత్ అఘాతం. టు కిల్ సమ్వన్ బై కాజింగ్ ఎలక్ట్రిసిటీ టు ఫ్లో త్రూ దేర్ బాడీ, వారి బాడీ నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవడం వల్ల వాళ్ళు చనిపోవడం. హీ వాజ్ ఎలక్ట్రిక్యూటెడ్ వెన్ హీ టచ్డ్ ద బేర్ వైర్స్. ఓకే, లైవ్ వైర్స్ అంటారు. లైవ్ వైర్స్, బేర్ వైర్స్ని టచ్ చేయడం వల్ల మస్ అయిపోతారు, కరెంట్ షాక్ కొట్టి ఇంకా కంప్లీట్గా ప్రాణాలను కోల్పోతారు. ఎలక్ట్రిక్యూట్. ఈజ్ని నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. సులభతరం అనే మీనింగ్లో వాడతాం. సులభతరం చేయడం, దట్ ఈస్ ఆల్సో ఈజ్. అలానే వితౌట్ ఎనీ డిఫికల్టీ, చాలా సునాయాసంగా అని చెప్తాం కదా, సునాయాసంగా ఏదైనా చేయడాన్ని కూడా యూ కాల్ ఇట్ ఎస్ ఎఫర్ట్లెస్ అంటారు. సంథింగ్ విచ్ యూ డిడ్ ఎఫర్ట్లెస్లీ, ఎఫర్ట్లెస్ జాబ్, దట్ ఈస్ నథింగ్ బట్ యూ డిడ్ సంథింగ్ విత్ ఈజ్. సో మీరు చాలా డిఫికల్టీ లేకుండా దేన్నైనా మీరు చేయగలడం. ఫెసైల్నెస్, అడ్రాయిట్నెస్, ప్రొఫిషియన్సీ. సో దీస్ ఆల్ ది వర్డ్స్ కమ్ యాజ్ అ సినోనిమ్స్ ఆఫ్ ఈజ్. షీ వన్ ద 400 మీటర్ రేస్ విత్ ఈజ్, అంటే ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి డిఫికల్టీ లేకుండా, సునాయాసంగా అని మీనింగ్ వస్తుంది. ద క్వాలిటీ ఆఫ్ నీడింగ్ లిటిల్ ఎఫర్ట్ ఆర్ నాట్ బీయింగ్ డిఫికల్ట్. చూసారా, చాలా తక్కువ ఎఫర్ట్ అవసరం, అంత కష్టపడాల్సినటువంటి అవసరం లేనప్పుడు దాన్ని మనం ఈజ్ అంటాం. తర్వాత పమెల్. పమెల్ అంటే హిట్ అనే మీనింగ్ వస్తుందమ్మా, లేదంటే ఎవరినైనా ఓడించడం అనే కాంటెక్స్లో మనం పమెల్ అనే పదాన్ని వాడతాం, వర్బ్గా వాడతాం. దే వేర్ పమెల్డ్ అన్నట్టు చూసారా, అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది, అంటే V3. సో దే వేర్ పమెల్డ్. సో దిస్ ఈస్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఇన్ ద సెకండ్ రౌండ్, సెకండ్ రౌండ్లో వాళ్ళు ఓడిపోయారు. ఓకే, దే వేర్ పమెల్డ్, వాడిని ఓడించేశారు. సో డిఫీట్ సమ్వన్ ఈజీలీ ఎట్ ఎ స్పోర్ట్, చాలా సునాయాసంగా వారిని ఓడించేసేయడం. బీట్, హిట్, స్ట్రైక్, కంటిన్యూస్గా ఒకరిని గుద్దడం అనే మీనింగ్లో కూడా పమెల్డ్ అనే పదాన్ని వర్బ్గా వాడచ్చు. సో రెండు అర్థాలు ఉన్నాయి డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్.
డెఫియన్స్, డెఫై అంటాం. డెఫై అన్నది మనకి జనరల్గా వర్బ్గా వాడే పదం, దాని నౌన్ ఫామ్ డెఫియన్స్. సో డెఫైయన్స్ అంటే ఏంటంటే రెసిస్టెన్స్ అనే మీనింగ్ వస్తుంది. దేనైనా మీరు అపోజ్ చేయడం, రైట్? రెసిస్టెన్స్ ఆర్ అపోజిషన్. ద డెమాన్స్ట్రేషన్ ఈజ్ ఎ పాయింట్లెస్ యాక్ట్ ఆఫ్ డెఫియన్స్ అగెయిన్స్ట్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్కి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది, దానివల్ల ఎటువంటి యూజ్ లేదు. పాయింట్లెస్ అంటే దెర్ ఇస్ నో యూజ్ అట్ ఆల్. బిహేవియర్ ఇన్ విచ్ యూ రెఫ్యూజ్ టు ఒబే సమ్వన్ ఆర్ సంథింగ్. యూ రెఫ్యూజ్ టు ఒబే, మీరు దాన్ని అంగీకరించకపోవడం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యువర్ డెఫియన్స్. నెక్స్ట్ ఆక్సిమోరన్. ఆక్సిమోరన్ చాలా ఇంట్రెస్టింగ్ పదం అమ్మా ఈ పదం. ఓకే, ఇది మనం నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ అవుతుంది. ఆక్సిమోరన్ అనే పదం ఎప్పుడు వాడతామంటే, సో వెన్ యూ ట్రై టు కంబైన్ టూ ఆపోజిట్ థింగ్స్, టూ కాంట్రడిక్టరీ థింగ్స్ బిసైడ్ వన్ అనదర్, ఒక దాని పక్కన ఇంకో కాంట్రడిక్టరీ వర్డ్ని పెట్టడం వల్ల సో ఏర్పడేటువంటి ఫ్రేజ్నే మనం ఆక్సిమోరన్ అంటాం. ఓకే, దానికి ఎగ్జాంపుల్స్ చూడడంతో మీరు బాగా అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఓపెన్ సీక్రెట్ అన్నాడు. ఓపెన్, సీక్రెట్ రెండు ఆపోజిట్ వర్డ్స్. ఒరిజినల్ కాపీ. ఓకే, డీఫెనింగ్ సైలెన్స్. ఓకే, డీఫెనింగ్ అంటే ఏంటి? చాలా చెవులు పగిలిపోయేలా అని అనడం డెఫెనింగ్. సైలెన్స్ అంటే నిశ్శబ్దం. ఈ రెండు ఎలా ఉన్నాయి? ఆపోజిట్స్లో ఉన్నాయా లేదా? సో యాడ్జెక్టివ్స్ నౌన్, యాడ్జెక్టివ్ నౌన్ కాంబినేషన్లో. దీని మీద ఒక జోక్ కూడా ఉంటుంది, హ్యాపీలీ మ్యారీడ్. సో దట్ ఈస్ ఆల్సో కన్సిడర్ యాజ్ అన్ ఆక్సిమోరన్గా చెప్పుకుంటారు, హ్యాపీలీ మ్యారీడ్. ఓకే, సో అలా. సో రెండు కాంట్రడిక్టరీ వర్డ్స్ని, ఆపోజిట్ వర్డ్స్ని మనం ఒక దాంట్లో ఒక ఫ్రేజ్లా రాయటాన్ని ఈ కాల్ ఇట్ as ఆక్సిమోరన్. Two words or phrases used together that have or seem to have opposite meanings. Okay, that is called oxymoron. With this you have completed our vocabulary. Now we will try to look at this okay, assignment of the day lo chuddamma. Assignment of the day, let's have a look. The severe cyclone is likely, okay, question చూడండి, like to move northwards, weaken to a cyclonic storm and thereafter into a deep depression and fizzle off in the next 48 hours, the APSDMA official said. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో దీన్ని మీరు కమెంట్ సెక్షన్లో వీటి ఆన్సర్స్ని మీరు మెన్షన్ చేయండి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ 3 errors, grammatical errors possible that you need to mention in the comment section. Thank you for watching the video. మళ్ళీ రేపు మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు స్టే ట్యూన్ టు ఐఏసీ. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.